వెళ్ళడం, భావోద్వేగానికి గురై మాట్లాడలేదు. ఆయన తాలూకా ఉద్దేశాలు ఆవిష్కరించారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డిఫరెంట్ థింకింగ్. మీరు ఇందాక అన్నారు చాలా మంది జీతం తీసుకోకుండా చేస్తారని. అక్కడ ఆయన ఇంకో కండిషన్ కూడా పెట్టారు, నేను అవినీతి చెయ్యను, జీతం తీసుకోను, ఏ తప్పు చేసినా నన్ను మీరు ప్రశ్నించండి. అక్కడ ట్రిపుల్ ఫిల్టర్స్ పెట్టారు ఆయన. రూపాయి జీతం తీసుకొని రాష్ట్రాన్ని దోచేసే సీఎంలు ఉన్నారు చాలా మంది. నేను మీ పేరుకి రూపాయి తీసుకుంటున్నాను జీతం అని చెప్పి కింద నుంచి ఫుల్ గా కరప్షన్ చేయడం చేసేవాళ్ళు ఉన్నారు. అది కాదు ఆయన ఉద్దేశం. సో అవినీతి నేను చేయను, నేను ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాను ప్రజానీకానికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, పరిపాలన రంగానికి కానీ, వీళ్ళందరికీ కూడా నేను ఎగ్జాంపుల్ గా ఉంటాను. ఏమిటంటే చాలా మంది కొత్తగా ప్రభుత్వం ఏర్పడాక మనము ఫర్నిచర్ ఎక్స్పెండిచర్ కానీ తీసేటట్టయితే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లో విపరీతంగా అవుతుంది, అవి పట్టుకుపోతారు. గత ప్రభుత్వంలో చాలా మంది పెద్దలు ఫర్నిచర్ ఇంటికి పట్టుకుపోయారు. ఏమయ్యా ఫర్నిచర్ ఇవ్వటం లేదు అని అంటే, మేము డబ్బులు ఇచ్చేస్తామండి అని అంటాడు ఒక మంత్రి. మేము వచ్చి తీసుకెళ్ళిపోండి నా దగ్గరే ఉన్నాయి అని చెప్తుంటారు. ఇలాంటి ఒక మొరాలిటీ లేని పనులు చేయకూడదు అన్నది దాంట్లో అంతర్యం. రెండవది, అప్పుల గురించి మీరు అంత చింతపడద్దు వర్మ గారు. ఎందుకంటే మన రాష్ట్రంలో వనరుల్లో జరిగిన అవినీతిని కంట్రోల్ చేస్తే, బెస్ట్ ఎగ్జాంపుల్ శాండ్ పాలసీలో జరిగిన అవినీతిని కంట్రోల్ చేసేటట్టయితే రెవెన్యూ అబ్నార్మల్ గా పెరుగుతుంది. లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేసినట్లయితే రెవెన్యూ చాలా అబ్నార్మల్ గా పెడుతుంది. రెవెన్యూ పెంచే మార్గాలు, అడ్మినిస్ట్రేషన్ లో అనుభవాలు ఈ ప్రభుత్వానికి ఉందండి, కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే 2014లోనే చాలా దుర్భర పరిస్థితుల్లో అప్పుడు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారు. తీసుకొని ఎంప్లాయీస్కి 43 మీకు ఫిట్మెంట్ ఇచ్చి అసలు అందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఎలాగా ఈయన సమకూర్చగలరు అని చాలా మంది అనుకున్నారు. అంటే కేసీఆర్ అక్కడ తెలంగాణలో ఇచ్చారు, మన రాష్ట్రంలో చూస్తే ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు. ఇప్పుడు మీరు ఏదైతే ఆందోళన ప్రకటించారో అప్పుడు చాలా మంది ఆందోళన ప్రకటించారు, సక్సెస్ఫుల్ గా 19 వరకు తీసుకురావడం జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం ఉన్న వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అని మనం ఒక కేస్ స్టడీగా పెట్టొచ్చు. ఎక్కడైనా సరే మసూరి ఇన్స్టిట్యూట్ లో కానీ, ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కానీ పెట్టొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆ అడ్డంకుల్ని అధిగమిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పగలుగుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా అత్యంత దేశభక్తుడు. ఆయన ఈ దేశం సేవలో నేను తరిస్తానని చెప్పడంతో ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆంధ్ర రాష్ట్రం పర్టికులర్ లో పిఠాపురాన్ని అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్తారని ఇప్పుడే ప్రశ్నలు అనవసరం. చూడాలి, పిఠాపురంలో మనకు కనిపించని ఒక వినూత్నమైనటువంటి అక్కడ కనిపించింది ఆయనకి. ఎందుకంటే పిఠాపురం బేసికల్ గా కల్చరల్ హెరిటేజ్ అక్కడ కనబడింది. గతంలో కూడా ఆయన స్పందించారు. అన్ని మతాలు ఉన్నటువంటి కల్చర్ ఉంది, ఇట్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్, ఈ రకంగా చాలా చరిత్ర కలిగి ఉంది. ఆ చరిత్రని దేశానికి కానీ ప్రపంచానికి కానీ పరిచయం చేసి దాన్ని చాలా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. సో ఇవన్నీ కూడా 1 by 1 జరుగుతాయి, ఏం కంగారు లేదు, ఆందోళన చెందక్కర్లేదు. ప్రతిదీ కూడా సిస్టమేటిక్ గా ఈ ప్రభుత్వం చేస్తూ, ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం దాన్ని రచ్చరచ్చ చేసేసింది. ఇప్పుడు ఇందాక పట్టాభి గారు చెప్తున్నారు, ఏమిటి ఎక్కడ ఎంత అప్పులు ఎక్కడున్నాయో ఏమున్నాయో కూడా తెలియట్లేదు. ఈరోజు పెనుమాకలో పెన్షన్స్ ఇస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు అదే ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటి అని అంటే, ఎంత అప్పు అయిందో ఇంకా వివరాలు తీస్తున్నారు మా ఆఫీసర్స్ అని. అంటే ఏ రకంగా దీన్ని గుల్ల చేశారు గత ప్రభుత్వం, దాని నుంచి సరిదిద్దాలంటే కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా చాలా అతి త్వరగా
దాన్ని సంస్కరించి బండిని పట్టాలెక్కిస్తారు. అందులో అనుమానం లేదు. ఈ ప్రభుత్వంలో అందరూ కూడా చిత్తశుద్ధితో అకుంఠిత దీక్షతో ఇంటిగ్రిటీతో పనిచేసి ఈ రాష్ట్ర ప్రజలు ఏ ఎక్స్పెక్టేషన్ తో అంత భారీ మెజారిటీ ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఇచ్చారో దాన్ని సాఫల్యం చేసి ఈ రాష్ట్ర ప్రజల మెప్పును పొందుతుంది ఈ ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందులో సందేహం లేదు, సంశయం లేదు. వర్మ గారు. రైట్, ఓకే. యామిని గారు నమస్తే. నమస్తే అండి. యామిని గారు, రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎన్డీఏ కూటమి, ఓకే, అంతా బాగానే ఉంది, తిరుగులేని మెజారిటీ. అసలు ఎవరు కూడా మీ వైపు కన్నెత్తి ఇంకొక 5 సంవత్సరాలు చూడలేని విధంగా మీకు ఆ మ్యాండేటరీ ఇచ్చారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది ప్రజల కళ్ళన్నీ కూడా అమరావతి కంటే అస్థిని వైపే ఎక్కువ చూస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు అలాంటి అపరిష్కృతంగా ఉన్న హామీలు, విభజన చట్టాలు, ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసింది, మేము వచ్చాము, చాలా అద్భుతాలు చేస్తాము, మేము ఛత్తీస్గఢ్ని ఆ రోజు విభజించాము, చాలా అద్భుతంగా రాష్ట్రం ఉంది అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన అంశాలు ఓకే, గతం వదిలేద్దాం. ఇప్పుడు కూటమిలో భాగంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అవసరం, బీహార్ అవసరం కూడా ఈరోజు కేంద్రానికి వచ్చింది. కేంద్రం ఖచ్చితంగా సాయం చేయగల పరిస్థితుల్లోనే ఉంది, చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందండి విశ్లేషకులు మాట్లాడుకునే పరిస్థితి. ఒక పక్క నితీష్ కుమార్ గారు అక్కడ ప్రత్యేక హోదా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి మరి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు ప్రత్యేక హోదా ఇస్తారా? స్టీల్ ప్లాంట్ని ఆపుతారా? రైల్వే జోన్ల అంశం అవనియండి, లేకపోతే అమరావతి నిర్మాణం అంశం అవనియండి, పోలవరం అంశం అవనియండి, చాలా అంశాలు ఉన్నాయి. సో దేనికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మోదీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది? ఆ హామీలు ఎప్పుడు నెరవేరుతాయి? ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీమాత్రే నమః, వందే మాతరం. ముందుగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ముందు, ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక రోజు. మనందరం కూడా మీ ద్వారా ప్రేక్షకులకు ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, 150 సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం, అంటే దేశ ప్రజలని బానిసల్లాగా చేసుకొని రూపొందించినటువంటి చట్టాలని స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా కూడా మార్పులు చేయకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యాయ చట్టాలని మార్చి 3 కొత్త నూతన న్యాయ చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సంహిత, తర్వాతనేమో సాక్ష్య అభినిధం అనేసి ఈ 3 చట్టాలు కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్ లో టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటూ డిజిటల్ ఫార్మాట్స్ లో కూడా అంటే వాళ్ళ సాక్షులు కానీ, నిందితులు కానీ, అలాగే ఎవరైతే బాధితులు ఉంటారో వారు కూడా వారి స్టేట్మెంట్స్ ని ఇవ్వడము, ముఖ్యంగా ఇది మహిళలకి, చిన్నపిల్లలకి బాగా త్వరితగతంగా వారికి న్యాయాన్ని అందించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇంతటి మంచి